పోరాటగలం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పిలుపు మేరకు ఖమ్మం జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు మాట్లాడుతూ రైతులకు అనేక హామీలు ఇచ్చి వాటి అమలు కోసం ఎలాంటి చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టకపోవటం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ పంట రుణాలు 2 లక్షల పైన బాకీలు చెల్లించిన వారికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతు భరోసా సకాలంలో ఇవ్వాలని కోరారు. మొక్కజొన్న పంటను మద్దతు ధర ప్రకారం మార్కెఫెడ్ ద్వారా క్వింటా 2400 రూపాయలకు కొనాలని, పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని, అకాల వర్షాలకు తుఫాన్లకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర 55 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు 5000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. రైతులందరికీ రైతు భరోసా అందరికీ రైతు భరోసా వెంటనే ఆదాపైనామా ద్వారా రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఆదాపైనామా ద్వారా రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఆదాపైనామా ద్వారా రైతులందరికీ పట్టా పాస్ పుస్తకాలు రైతు బంధు వెంటనే రైతు భరోసా వెంటనే రైతు భరోసా వెంటనే రైతు భరోసా వెంటనే రైతు భరోసా వెంటనే కేంద్రాలు తెరిచి రైతులు పండించిన పంటని మొత్తం కూడా మద్దతు ధర క్వింటాకి 2400 రూపాయలతో కొనుగోలు చేయాలని, రైతు భరోసా అందరికీ ఇవ్వాలని, 2 లక్షల పైన ఉన్న రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, 55 సంవత్సరాల పైబడి వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా పింఛను ఇవ్వాలని, రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా పథకం అమలు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుని వెంటనే అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, 2 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, రైతులందరికీ కూడా ఎకరానికి 6000 రూపాయల చొప్పున రైతు భరోసా 2 పంటలకు ఇస్తామని, కౌలు రైతులకు ఇస్తామని, సమగ్ర పంటల బీమా అమలు చేస్తామని తదితర హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 4 పంటలు పూర్తయిన దశలో ఒక్కసారి రైతు భరోసా ఇచ్చారు. 2 లక్షల లోపు ఉన్న వారికి అరకొరగా రుణమాఫీ చేశారు. 2 లక్షల పైన ఉన్న వారు దీని మిగతా చెల్లిస్తే రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ హామీని ఇంతవరకు నిలుపుకోవట్లేదు. కావున రైతులకి మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీలు మొత్తం అమలు చేయాలని, మీది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడే కాదు, ఆచరణలో మీరు ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పి, ఎత్తు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ముందుకు పోదని, ఈ దేశానికి అన్నం పెట్టి రైతుల్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మేము చేసే ఈ ధర్నాలో పాల్గొంటున్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం మీరిచ్చే హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతూ, ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించిందని, ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతాంగ సమస్యల మీద అనేక హామీలు ఇచ్చి
ఇవాళ అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు పూర్తయిపోయి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కానీ రైతాంగ సమస్యల పట్ల గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తూ రైతాంగ సమస్యలను పరిష్కారం చేయకుండా రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతూ ఉంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలయ్యేది. కానీ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజన వల్ల ఆ పంటల బీమా పథకం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం జరుగుతుందంటే రైతాంగానికి ప్రయోజనం జరగట్లేదని ఆ పథకాన్ని ఎత్తేసారు. ఆ పథకం ఎత్తేసిన తర్వాత మేమే రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పంటల బీమా పథకాన్ని రైతులకు ప్రయోజనం కలిగే పద్ధతుల్లో అమలు చేస్తామని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చెప్తుంది. ఆ ప్రభుత్వం అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అది రైతులకు ఉపయోగపడేటువంటి కొత్త పంటల బీమా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు 5 పంట కాలం సీజన్లు అయిపోయింది. పంటలు వర్షాలకి లేకపోతే వర్షాభావం వల్ల పంటలు ప్రతి సంవత్సరం రైతులు నష్టపోతూ ఉన్నారు. గతంలో 60 crore రైతాంగానికి పంటల బీమా పథకం వల్ల కొద్దిగా ప్రయోజనం జరిగేది. కానీ ఇవాళ పంటల బీమా పథకం ఏది కూడా అమలు కాకపోవటం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనపడతాం. మేము ప్రతి సంవత్సరం ఖరీఫ్లో ప్రారంభం చేస్తాం, రబీలో ప్రారంభం చేస్తామని మాటలు చెప్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయట్లేదు. పక్కనే కేరళ రాష్ట్రం ఉంది, వామపక్ష ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమాను పక్కన పెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వమే కొత్తగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా తుఫాను వచ్చి పంటలు నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ వర్షాలని చెప్తారు, చేతికొచ్చేటువంటి మొక్కజొన్న ఏమైందో తెలియనటువంటి అగమ్య గోచర పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు. అందుకని తక్షణమే మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడేటువంటి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మొక్కజొన్న పంట తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత 2వ అతిపెద్ద పంట సాగేటువంటి పంట మొక్కజొన్న పంట. ఈ సంవత్సరం రబీలో తెలంగాణ రాష్ట్రంలో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. మన ఖమ్మం జిల్లా కూడా 1,30,000 ఎకరాల్లో ఇవాళ మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికి వస్తూ ఉంది. ఇవాళ బయట కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి మద్దతు ధర కింటాకి 2,400 రూపాయలు ఉంటే ఇవాళ ప్రైవేట్ వ్యాపారస్తులు 1,200, 1,600కు మించి ఇవాళ మొక్కజొన్న కొనే పరిస్థితి లేదు. రైతాంగం పెట్టుబడులు పెట్టి కొద్దిగా పంట పత్తి నష్టపోయాం, ఈ మొక్కజొన్న మీద ఆదాయం వస్తుంది ఇవాళ రైతులు ఆశపడతా ఉంటే ఇవాళ మార్కెట్లో మొక్కజొన్న కొనే పరిస్థితి లేదు. ప్రభుత్వం మాటలు చెప్పారు, మేము మార్కెట్ ద్వారా 2,400 కింటాకి కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఇప్పటికి కూడా మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఎక్కడా ప్రారంభం కాలేదు. ఇవాళ మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటే రైతాంగం ఇవాళ తీవ్రంగా మొక్కజొన్న రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ప్రభుత్వం తక్షణం ఇవాళ ఈ రాష్ట్రంలో మార్కెట్ ద్వారా కింటాలు మద్దతు ధర అయితే ఏదవుతుందో 2,400 రూపాయలకి తక్షణం ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇవాళ రుణమాఫీకి సంబంధించి ఏం చెప్పారు మీరు, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణాలని మాఫీ చేస్తామని చెప్పారు. పైన ఉన్నటువంటి వాళ్ళు మీరు కట్టుకుంటే 2 లక్షలు మీరు మీ బ్యాంకు ఖాతాలో వేస్తామని జీవో జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇవాళ 2 లక్షల పైన మేము అనలేదని చెప్పేసి మాట మార్చారు. అనేక మంది మీరు మాఫీ చేస్తారంటే 2 లక్షల పైన ఉన్నదాన్ని కట్టారు వడ్డీకి తీసుకొచ్చి, మీరు ఇది మాఫీ చేయలేదు, మళ్ళా అది ఇవాళ రైతుల మీద భారం అయింది. అందుకని మీరు ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి మాటలు తప్పి ఇవాళ 2 లక్షల పైబడినటువంటి రుణాలను మాఫీ చేయట్లేదు. దీనివల్ల రైతాంగం తీవ్రమైనటువంటి అప్పుల పాలు అవుతా ఉన్నారు, రుణగ్రస్తులు అవుతా ఉన్నారు. అందుకని ప్రభుత్వం 2 లక్షల పైబడిన దాన్ని కూడా మీరు జీవోలో పేర్కొన్న ప్రకారం 2 లక్షలు మీరు ఇస్తే మిగతాది రైతులు భరిస్తారు. అందుకని మీరు ఇచ్చిన ప్రకారం ఆ రుణమాఫీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా ఆనాడు రైతు బంధు అంటే మీరు రైతు భరోసాగా మార్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే
ఒక పంట కాలం సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇప్పుడు ఎప్పుడైనా రైతు భరోసా అంటే పెట్టుబడి సాయం, అది పంటల ముందు ఇవ్వాలా. ఇప్పుడు మార్చి ఆఖరి వచ్చింది, ఏప్రిల్ అయితే రబీ సీజన్ కూడా పూర్తయిపోద్ది, మళ్ళీ ఖరీఫ్ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ రబీకి సంబంధించినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు రేపు 22వ తారీఖు వేస్తామని చెప్తా ఉన్నారు. 22వ తారీఖు కూడా ముందుగా ఎకరం రైతులకు ఇస్తామని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రెడీగా ఉన్నాయి. ఈ ఎన్నికలు కాగానే, మున్సిపాలిటీ ఎన్నికలు కాగానే రైతు భరోసా రైతులకు అందరు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 22వ తారీఖు ఎకరం రైతులకు ఇస్తాం, మళ్ళీ 20 రోజుల తర్వాత, మళ్ళీ నెల రోజుల తర్వాత అని చెప్తున్నాం. దీనివల్ల మళ్ళీ ఒక పంట కాలం సీజన్ని రైతులకు ఎగ్గొట్టే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతోంది. అందుకని తక్షణం గతంలో మాదిరిగానే ఎకరానికి 1 రోజు 2 ఎకరాలు అట్లా సీరియల్గా రైతు భరోసాని తక్షణం 9,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర రైతాంగానికి తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా అనేక రైతాంగ సమస్యలు, ముఖ్యంగా ధరణి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ధరణి వస్తే ఈ ధరణిలో అన్ని సమస్యలు ఉన్నాయి, దీన్ని బంగాళాఖాతంలో కలుపుతాం, మేము రైతులకు ఉపయోగపడేటువంటి మేము భూభారత్ తీసుకొస్తున్నామని చెప్పారు. భూభారత్ వచ్చింది. భూభారత్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సాదా బైనామాలకు సంబంధించినటువంటి 9,25,000 మంది దరఖాస్తులు ఉన్నాయి. ఇవాళ ఇప్పటికి కూడా మీరు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం సాదా బైనామాలు ఇంకా కొద్ది మాత్రం కూడా అమలు కావట్లేదు. దీని మీద కాలయాపన జరుగుతూ ఉంది. మీరు చెప్పినటువంటి మాట ప్రకారం తక్షణం ఇవాళ ఏదైతే సాదా బైనామాల్ని ఆ దరఖాస్తులు తక్షణం పరిష్కారం చేయాలి. మీరు పరిష్కారం చేయకపోతే భూభారత్ తీసుకొచ్చినా కూడా రైతాంగానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని తక్షణం ప్రభుత్వం ఇవాళ ఈ రైతాంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేదానికోసం చర్యలు తీసుకోకపోతే ఇవాళ రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రాష్ట్రంలో రైతాంగమే చాలా కీలకమైంది. రైతాంగం ఇవాళ సంతోషంగా ఉండకపోతే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలా మాటలు చెప్పారు, రైతే రాజు అంటారు. ఎన్నికలకు ముందు రైతాంగానికి అనేక హామీలు ఇస్తారు, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అందుకని మళ్ళీ రైతులు నడుచుకుంటే మీకు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. అందుకని ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేసేదానికోసం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము ఈ ధర్నా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని ఎడల ఈ రైతాంగం యొక్క వాళ్ళ యొక్క ఆగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను అమలు చేసే దానికోసం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రధాన పార్టీలందరూ వాళ్ళ రైతు సంక్షేమం గురించి, రైతుల సమస్యల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయటంలో వాళ్ళు ఆశ్చర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చూసాం. ఈ ప్రభుత్వం కూడా అదే ప్రభుత్వ వైఖరిని అవలంబిస్తున్నట్టు ఈరోజు మనకు స్పష్టంగా కనపడతా ఉంది. మీరు 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీని గ్రామాలలో పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి మీకుందా? ఒక్కసారి మీరు పరిశీలన చేయండి, సర్వే చేయండి, వాళ్ళ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. మీరు చెప్పారు 2 లక్షలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ పై వినటువంటి రుణమాఫీని మొత్తాన్ని మేము రద్దు చేస్తాం. మీరు అదే 2 లక్షల పైబడినటువంటి రుణాన్ని మొత్తం మీరు పైబడిన రుణాన్ని కట్టుకోమని చెప్తే వాళ్ళ రైతులందరూ అప్పులు చేశారు, బంగారం తాకట్టు పెట్టి కట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ రుణమాఫీ చేయలేదు.
సాంకేతిక 2 లక్షల లోపు రుణాల్ని సైతం కూడా సాంకేతిక కారణాలు చూపెట్టి రేషన్ కార్డులో తండ్రి కొడుకు పేరు ఒకే దాంట్లో చెప్పి సాంకేతిక కారణాలు చూపెట్టి 2 లక్షల లోపు రుణాలు కూడా ఇంకా మాఫీ కానిటువంటి కుటుంబాలు ఈ రోజు ఇంకా చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలనేటువంటి దాన్ని మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతాం. అదే సందర్భంలో ఇవాళ ఈ జిల్లా మంత్రివర్యులుగా కొనసాగుతూ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పంట వాళ్ళ దాదాపు 12-13 లక్షల ఎకరాలు ఇస్తే ఈ జిల్లాలో కూడా రైతులు మొక్కజొన్న పంట వేసి వాళ్ళ మొక్కజొన్నలు చేతికొచ్చినటువంటి నేపథ్యంలో మార్కెట్ కేంద్రాలు తెరవలేనటువంటి మార్కెట్ ద్వారా కనీస మద్దతు ధరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు వాళ్ళ మొక్కజొన్నలు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దళారులు ఈ రోజు రంగంలోకి వచ్చి 1200కు 1300కు వచ్చి రైతులు మొత్తం పంట మొత్తం కాజేసిన తర్వాత అరకొరగా మీరు ఎప్పుడో తాత్కాలికంగా వాళ్ళ మార్కెట్ కేంద్రాలు తెరిస్తే ఇది రైతులకు ఏమాత్రం ఉపయోగం జరగదు, దళారులకు ఉపయోగం జరుగుతుంది, వ్యాపారస్తులకు ఉపయోగం జరుగుతుంది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే మొక్కజొన్న రైతుల కొనుగోలు కోసం మార్కెట్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసడం కోసం వెంటనే మొక్కజొన్న వాళ్ళ కేంద్రాలని కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కారం అయ్యేదానికోసం ఈ శాసన సమావేశాల్లో చర్చించి రైతులకి తెలంగాణ రైతులకి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము చిత్తశుద్ధి కలిగి ఉండే పద్ధతుల్లో మీరు ఆలోచన చేయమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.